అసలు మీ వ్యూహం ఏంటి సార్ అసలు? ఫస్ట్ అసల ఇప్పుడు 2024 ఎలక్షన్స్‌కు ముందు మీ వ్యూహం ఏంటసల? ఇప్పుడు ఫస్ట్ నాకు ఊహ తెలిసినప్పటి నుంచి నా ఒకే ఒక వ్యూహంతో పనిచేస్తున్నాను. ఈ దేశానికి స్వాతంత్రం రావడానికి ఎంతోమంది కష్టపడి పనిచేసి చేశారు, ప్రాణత్యాగం చేశారు, లేకపోతే కుటుంబాలకు దూరం అయ్యారు, లేకపోతే కొంతమంది మనీ కాంట్రిబ్యూట్ చేశారు. మొత్తానికి ఓవరాల్‌గా వాళ్ళ ఇంటెన్షన్ ఏందంటే, వాళ్ళేదో లబ్ధి పొందుతామని కాదు. అంటే మనకు చిన్నప్పుడు ఒక కథ విన్నాం చూడండి. మామిడి చెట్టు ఏస్తారు. తర్వాత 2 తరాల తర్వాత మామిడికాయలొస్తాయి. నెక్స్ట్ ఎందుకు జనరేషన్‌కి తాత ఇంత కష్టపడుతున్నావు? నీకు ఇప్పటికి కూడా స్వార్థం ఉందా? ఎందుకు ఇంత మామిడికాయలు ఈ వయసులో ముసలివాడివి అయిపోయావంటే, ఇది నా కోసం వేసుకుంటుంది కదయ్య అన్నట్టు. అట్లా వాళ్ళు కష్టపడిందంతా ఇప్పుడు మన జనరేషన్ కోసం కష్టపడ్డారు. వాళ్ళేదో బ్రిటిషోళ్ళు వెళ్ళిపోతే లబ్ధి పొందుతారు. ఈ టార్చర్ ఉండదని కాదు. సో, ఈ కథలు వింటూ పెరిగాం కాబట్టి నా ఫస్ట్ నుంచి నా ఇంటెన్షన్ ఏందంటే, ఏదన్నా చేంజెస్ మనం అనుకున్నట్టు రావాలి. ఆబ్వియస్‌గా అంత త్యాగాలు చేసినప్పుడు అంత వాల్యూ కదా! మనం చిన్న ఘాటు పడితేనే అల్లాడిపోతాం. అవును సార్. అట్లాంటిది ఒక లాఠీతో కంటిన్యూయస్‌గా కొడుతున్నా వాడు వందే మాతరం, వందే మాతరం అంటే రక్తం చిందిది కారిపోతున్నా అదే అన్నాడంటే, ఏదో స్ట్రాంగ్ బిలీఫ్ సిస్టమ్ ఉండాలి వాడికి. అంత నమ్మాలన్నమాట. ఆ నమ్మకం ఒమ్ము కాకూడదు కదా! అంత నమ్మకంగా ఎవరు పోయినప్పుడు, ఇంత దగ్గరికొచ్చినప్పుడు ఇంకా రోడ్లు దారుణంగా ఉండి, కాలువలు దారుణంగా ఉండి, హాస్పిటల్ దారుణంగా ఉండి, ఎక్కడికైనా ఎళ్తే రూ. 100, రూ. 500 ఇస్తే మన ఇంటికి డ్రైవింగ్ లైసెన్స్ వచ్చేస్తుందనంటే, లేదా పోలీస్ స్టేషన్‌కెళ్తే ఈ పోలీస్ స్టేషన్ కదా! ఆ పోలీస్ స్టేషన్‌కెళ్ళి కంప్లెయింట్ ఏస్తున్నారంటే, ఇప్పటికి మన దగ్గర డబ్బుందంటే కేసులు ఎన్ని రోజులైనా పోస్ట్‌పోన్ చేసుకోవచ్చనుకుంటే, డబ్బు లేదా పరపతి ఉందంటే మీరు నా మీద కేసు ఎయాలంటే కష్టం. అవును. ఏమైనా ఏసుకోవచ్చు, పోస్ట్‌పోన్ చేసుకొని నువ్వు కోర్టులు వెంటనే తిరగాలి గానీ, బెయిల్ తీసుకొచ్చుకుంటారు. స్టే తీసుకొచ్చుకుంటారు. కాదంటలేదు అన్నీ ఉన్నాయంటే కొన్ని మార్పులొచ్చాయి. బట్ కాలక్రమేణా దానికి 75 ఏళ్ళు పట్టాల్సిన మార్పులు కాదు. అవును సార్. బట్ ఇంకా అనుకున్న చేంజెస్ చాలా వరకు గ్రౌండ్ రియాలిటీలో రాలేదని, ఆ చేంజెస్ కోసం ఏదైనా చేస్తే బావుంటుంది అన్న దాంట్లోనే రకరకాల ప్రయత్నాలు. దాంట్లో ఒక సర్వే అని ఒక భాగం. ఓకే సార్. అంటే ఇదొక దారిగా ఎంచుకున్నారంట. అంటే ఇదేంటంటే మన పీపుల్‌కి కనెక్టెడ్‌గా ఉంటాం ఆబ్వియస్‌లీ. ప్రజల్లోకెళ్ళడానికి. అట్లాంటి ఎమ్మెల్యేస్‌కో లేకపోతే చీఫ్ మినిస్టర్స్‌కో లేకపోతే ఇంకా పెద్ద స్థాయి వాళ్ళకి కనెక్టెడ్‌గా ఉంటాం కాబట్టి వాళ్ళ చేత అరే బాబు ఓట్ బ్యాంకింగ్ ఓన్లీ ఫ్రీ స్కీమ్స్ వల్ల రాదు అని ఘంటాపథంగా చెప్తూ, అది చెప్పాలంటే గట్టిగా చెప్పాలి. చెప్పాలంటే సింగిల్ నంబర్ చెప్తే కొంచెం కనెక్ట్ అవుద్దేమో. ఇంటెన్షన్ ఇది. అవును సో, సార్. రీచ్ బ్రాండింగ్ పెరుగుద్ది. బ్రాండింగ్ పెడితే 10 మంది ఇంటారు. 10 మంది నేను చేయొచ్చు. 10 మంది ఇంటారు. ఇనేడియేట్ చేయాలి. ఆబ్వియస్‌గా నాలాంటోళ్ళే 170% ప్రజలు నాలాగే ఆలోచించేవాళ్ళే ఉంటారు. నాకిది ఇవ్వండి, అది ఇవ్వండి కోరుకునేవాళ్ళు కాకుండా 70% మంది చేంజెస్ చేయండి. పనికొచ్చే పనులు చేయండిరా బాబు అన్నట్టే ఉంటారు. అవును సార్. సో, వాళ్ళ చేత మన నెల్లూరు భాషలో చెప్పాలంటే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయ్యేటట్టు చెప్పాలి. రైట్ సార్. అంటే ఇప్పుడొచ్చేటి కేకే సర్వేకి గాని, లేదంటే ఇప్పుడున్న ఇతర సర్వేలు గాని ఏవైతే ఉన్నాయో వాటికి డిఫరెన్స్ ఏంటి సార్? అంటే ఆహ్, మీ సర్వేతో పాటు మీరు ఎలా అయితే మీ మీ సర్వే చెప్తున్న రిజల్ట్స్ ఏ విధంగా అయితే ఎలక్షన్ ముందు చెప్పారో, అదే విధంగా ఇతర సర్వేలు కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడు ఆరా మస్తాన్ గారు ఆయన చెప్పడం జరిగింది. అంటే డిఫరెన్స్ ఏంటంటారు? అంటే వాళ్ళు పబ్లిక్‌లోకెళ్ళలేదని చెప్పని అనుకోవాలా? లేదంటే వాళ్ళు పబ్లిక్‌లో ఆ పల్స్ తీసుకోలేదని చెప్పని అనుకోవాలా? ఒకటి మేజర్ డిఫరెన్స్ ఫస్ట్ మనం బిలీవ్ చేయడానికి మనం చేసామా, చేయలేదా, లేకపోతే ఎట్లా చేసాం, ఎంత చేసామో పక్కన పెడితే, మనం చెప్పిన విధానంలో వాళ్ళకి కాన్ఫిడెన్స్ అనేది ఫీల్ అవుతారు. ఓకే. ఇది చేశార్రా బాబు! ఇది దన్నుగా ఉన్నాడు అని. అవుద్దో అవ్వదో రిజల్ట్ సెకండరీ తర్వాత అని ఫస్ట్ ఒక రీచ్. హ్మ్. కాన్ఫిడెన్స్ చూసి రీచ్ పెరిగిందని నా అంచనా అనుకుంటున్నాను. హ్మ్. నంబర్ 2 వచ్చేసి అసలు ఫస్ట్ టైమ్ చూసినట్టయితే ఓకే. ఆల్రెడీ చూసిన వాడికి లాస్ట్ టైమ్ కూడా మేము ఫాలో అయ్యాను ఇతన్ని. ఓవరాల్‌గా వీళ్ళు చేస్తారు. 2019లో కూడా 150 ఖచ్చితంగా చెప్పింది వీళ్ళేను అని ఒక ఎక్స్‌పీరియన్స్. నెక్స్ట్ టైమ్ సింగిల్ నంబర్ రిజల్ట్ ఎప్పుడైతే చెప్పారో ఆ నంబర్ దరిదాపులకి వచ్చిందో ఇది యాక్యురేట్ ఇది కాదు వాడు చెప్పినట్టు ఎవడురా బాబు ఇంత టాలెంటెడ్‌గా ఉన్నావు అన్నట్టు అది రీచ్ పెరిగింది. దాని కింద బేస్ వచ్చి మనం ఇదంతా పైది వాళ్ళు చూసేది. దాని కింద గ్రౌండ్ ఫ్లోర్‌లో పిల్లర్లు కనపడవు కదా ఎవరికీ. అందరికీ లైటింగ్స్, కలర్స్ ఇవే కనపడతాయి. పిల్లర్‌లొచ్చి మనం వెళ్తున్న ప్యాటర్న్ వన్ ఆఫ్ ది మెయిన్ స్ట్రాంగెస్ట్ పిల్లర్ ఏందంటే మా దానికి చుట్టూ మేము ఎన్ని పిల్లర్స్ పెట్టినా ఒక స్ట్రాంగెస్ట్ ఎమోషన్ ఏందంటే మనం ట్రూగా వెళ్దాం, నిజాయితీగా వెళ్దాం. ఎంత పెద్ద ఎమ్మెల్యే అయినా, ఎంత పెద్దవాడైనా సరే మనం ప్రభావితం కాకుండా లేకపోతే ఇంకోటి కాకుండా జెన్యూన్‌గా చేద్దాం. రైట్ అవ్వచ్చు, రాంగ్ అవ్వచ్చు రిజల్ట్ మనం చేసే దాంట్లో జెన్యూనిటీ మిస్ అవ్వకూడదు. ఓకే. జెన్యూన్ మిస్ అవుతే రైట్, రాంగ్ సంబంధం లేదుగా. ఇప్పుడు నేను జెన్యూన్‌గా కూర చేస్తాను. నాకు కూరే చేయడం రాకపోతే రాదు కదా! అవును. చాలా జెన్యూన్‌గా చేస్తానండి. ఆనియన్స్ కట్ చేయడం గాని అని చెప్పి మీకు కూర చేయడం రావాలి కదా! ఫస్ట్ ఆఫ్ ఆల్. ఒక ప్యాటర్న్ ఉంటది కదా! ఒక ఎసెన్స్ ఉంటది. సో, మా ఎసెన్స్ ఏందంటే 4 లేయర్స్‌గా డివైడ్ చేసి ఏ ఒక్క లేయర్ ఫెయిల్ అయినా మరో 3 లేయర్స్ దాన్ని అక్యుములేట్ చేయాలి అన్నట్టు ఇనిషియల్‌గా మేము తీసుకునే శాంపుల్స్ కానీ, లేదు మాకున్న స్లీపర్ సెల్స్ ఉన్న నెట్వర్క్ ఇన్ఫర్మేషన్ తీసుకోవడం గాని, లేదా కొద్దిగా గొప్ప చదువుకొని వచ్చాం కాబట్టి ఆ డేటా సైన్స్ అప్లై చేసి ఎమోషన్స్‌ని మనం కన్వర్ట్ చేసి ఏ విధంగా ఎళ్ళే ప్యాటర్న్ గాని, ఇది అసలు పూర్తిగా మనం రాంగ్ అయినా ఇంకో ఔట్‌సోర్సింగ్ ఇద్దాం. దాంతో కూడా వెరిఫై చేద్దాం. ఇంకొక లేయర్ యాడ్ చేయడం గాని ఔట్‌సోర్సింగ్ చిన్న కంపెనీలు గాని. సో, ఈ 4 రకాలుగా డివైడ్ చేసేసారు కాబట్టి మీరు బీఎస్ఎన్ఎల్ భాషలో చెప్పాలంటే మన నెట్వర్క్ సిగ్నల్ కూడా రీచ్ అవ్వాలి.
ఓకే. అంటే సార్ ఇప్పుడు మీరు చెప్తున్నారు. ఇప్పుడు స్లీపర్ సెల్స్ అని చెప్పని అంటున్నారు. మీకున్న ఇన్‌ఫ్లూయెన్స్‌ని బట్టి ఉన్నాం లేదంటే మీ స్లీపర్ సెల్స్ సర్కిల్‌లో అంటే వాళ్ళేదో మాస్కులు వేసుకొని డిఫరెంట్‌గా ఉండేవాళ్ళు కాదు. పేరు అలా పెట్టేదంటే వాళ్ళు మన వర్క్ చేస్తుంటే వాళ్ళు చెప్పరు, మనం చెప్పుకోం. అవును. అట్లా మీరు చెప్తున్నారు. ఓవరాల్‌గా ఏపీలో ఎంతవరకు కవర్ చేయగలిగారు మీరు? ఆబ్వియస్‌గా 170 నియోజకవర్గాలు కవర్ చేస్తాం. ఏ ఒకటి డీప్ రూట్స్‌లో చేయొచ్చు. ఒకటి చాలా పైన హై లెవెల్‌లో చేయొచ్చు. హై లెవెల్‌లో వచ్చి ఇప్పుడు నెల్లూరు టౌన్ ఉంది. మీరు నెల్లూరే కాబట్టి. నెల్లూరు టౌన్ మీకు 2, 3 రోజులు అర్థం ఎవడు కొత్తగా నెల్లూరుకొచ్చినా టౌన్‌కొచ్చినా అర్థం అవుద్దా లేదా? అవునండి. నారాయణ గారు గెలవబోతున్నారు ఇక్కడ అని తెలిసిపోద్దా లేదా? అవును. ట్రూవే కదా! నేను ఇంటర్వ్యూ కోసం కాదు. మామూలుగా రిజల్ట్ అవును. చెప్పాను. అవును. అవును. దానికోసం 2000, 3000 శాంపుల్స్ తీయాలా? అవును. తీయాలా అవసరం లేదా? అదే మీ ఏమంటారు? అన్నం ఉడికిందా లేదా అని చెప్పని ఎక్కువ మెతుకులు ఉడికినప్పుడు ఏమంటది? క్రిటికల్‌గా ఉన్నప్పుడు మనం కొంచెం కొన్ని మిస్‌కన్సెప్షన్స్ ఉంటాయి. ఇప్పుడు కోవూర్ ఉంది. అట్లాంటి మిస్‌కన్సెప్షన్ కింద వస్తాయి. అవును. కోర్ కూడా మేము ఓపెన్‌గా మెజారిటీ ఎక్స్‌పెక్ట్ చేసాం. బట్ మిస్‌కన్సెప్షన్ ఏంటంటే మంచి టైట్ ఫైట్ ఇంకొత్త కదా అని రకరకాలు ఉంటాయి. అందులో మీకు ఓవరాల్‌గా స్టేట్ గ్రాఫ్ తెలిసిందనుకోండి. ఏ ప్యాటర్న్ వాళ్ళు అగెయిన్స్ట్‌గా ఉన్నారనేది. సో, ఆ గ్రాఫ్ అక్కడ అప్లై చేసినా అదే రిజల్ట్ వస్తుంది. హ్మ్. అదే మీకు వేరే ఇప్పుడు మీరు నెల్లూరు కాబట్టి ఏలూరు సార్. సారీ ఏలూరు మీరు ఏలూరు అన్నారు కదా! మీది ఏలూరు కాబట్టి హ్మ్. ఏలూరు టౌన్ తీసుకున్నారనుకోండి. ఏలూరు టౌనే అంతే. అదే మీరు దెందులూరు తీసుకున్నారనుకోండి. అంత సింపుల్‌గా చెప్పలేం. కొద్దిగా ఆబ్వియస్‌గా అంటే లాస్ట్ మినిట్‌కి వచ్చినప్పుడు టర్న్ అయ్యేది వేరు. నెక్ టు నెక్ నెక్ టు నెక్ ఉంటుంది. తర్వాత నెక్ టు నెక్ మారొచ్చు. అవును. అలాగే మీకు ఉంగుటూరు కావచ్చు. కైక్లూరు కూడా కైకలూరు అనుకోండి. హ్మ్. కైకలూరు ఇనిషియల్‌గా టైటే. అంటే ఆయన అనౌన్స్ చేసినప్పుడు టైటు. స్లోగా చూసుకునేసరికి అది టైట్ కాదని తెలుస్తది. హ్మ్. ఇదే విషయం అక్కడ ఎమ్మెల్యేలకి చెప్పినా నమ్మేవాళ్ళు కాదు. హ్మ్. తాడేపల్లిగూడెం తాడేపల్లి కూడా అడగాల్సిన అవసరం లేదు. ఆయన కొట్టు సత్యనారాయణ గారి మీద జనసేన పార్టీ అభ్యర్థి. అసలు ఎక్స్‌పెక్ట్ కూడా చేయలేదు అసలు యాక్చువల్‌గా.